भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ క్షేమం, సమస్య ఏదైనా చక్కని పరిష్కార మార్గం చూపడమే కాకుండా ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేస్తూ అనేక ధార్మిక విశేషాల్ని మనందరికీ అందిస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, దేవీ ఉపాసకులు, శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. జై గురుదత్త. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలాపజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సర్వబాధలు తొలగించేటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే, నా మాట వినిపిస్తోందా? అనిపిస్తుందండి. నమస్తే అండి. ఎవరి గురించి అమ్మా? మా మనవరాల గురించి అండి, మా బిడ్డ కూతురు గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. చెప్పండి. 5వ తారీఖు 4వ నెల 2019. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6:50 శనివారం. మనవరాల పేరేంటమ్మా? మనవరాల పేరు అక్షర. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము బీడంగూడ నుంచి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. జై గురుదత్త. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు నీ పాదాల పరిశుద్ధ గురుగారు. శివార్పణం. శివార్పణం. 5 ఏళ్ళ సంది కలుపుతాడ ఇవాళ కలిసింది గురుగారు. స్వామి దయామ్మ, మీ కుటుంబానికి మంచి జరగాలి, ఆది దంపతుల దివ్య అనుగ్రహం లభించాలి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మీ మనమరాలి పేరు అక్షర. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి 2 పాపలేనండి. మా చిన్న అమ్మాయి అల్లరి బాగా చేస్తుంది. ఆమె భవిష్యత్తు ఎట్లున్నది? ఆమె పేరు మంచిగా ఉందా? చిన్నమ్మాయి అంటే అక్షర నా పేరు? చిన్నమ్మాయి పేరు ఇవి. ఓకే. 5వ తేదీ 4వ నెల 2019 శుక్రవారం. శనివారం అండి. శనివారం గురుగారు. సంతోష్ గారు 5వ తేదీ 5/4/2019 గురువు గారు. అయితే శుక్రవారం వస్తుంది. మరి శుక్రవారం వస్తుంది కదమ్మా? శుక్రవారం గురుగారు. మీరు డేటు అన్న కాస్త తప్పు చెప్పి ఉండాలమ్మా. 5/4/2019. 2019 5వ తారీఖు 4వ నెల. అంతేనమ్మా. 5/4/2019 శుక్రవారమే వస్తుంది. శుక్రవారం. శుక్రవారం. మీరు మర్చిపోయారమ్మో. మనమరాలు బాగా అల్లరి చేస్తుందన్న ఆనందంలో మర్చిపోయారమ్మో. లేకపోతే ఇలా చెప్పు ఉండాలి. 4వ తేదీ 5వ నెల 2019 అయితే వారం మారుతుంది. ఏది తీసుకోమంటారు? ఆమె భవిష్యత్తు ఎట్లుంటది? ఆమె బాగా అల్లరి చెప్తుంది. ఎవరు చెప్పినా ఈయనది మొండి. ఇప్పుడు నన్ను మరి ఏం తీసుకోమంటారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారమే చెప్పగలుగుతారు. అట్లా నాకు గారు తప్పు రాసిచ్చిందే లేదా సమస్యకి పరిష్కారం చెప్పండి చాలు. ఇప్పుడు చిన్నమ్మాయి అల్లరి బాగా చేస్తుంది అంతే కదా? ఆమె చదువు ఉందా? ఆమెకు మంచిగా ఉంటదా? ఆమెది పేరు మీద మంచిగా ఉందా? అట్లా అడగని చెప్తాను. అక్షర పేరు కృత్తికా నక్షత్రము వ్యవహార నామం పైన మేషరాశి వస్తుంది. అమ్మాయి 8 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యారంగంలో దూసుక వెళుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. అమ్మాయికి బాలారిష్ట దోషం ఉందమ్మా. బాలారిష్ట దోషానికి బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయములో మంగళవారము కానీ శుక్రవారం కానీ ఆ తల్లికి సగ్గుబియ్య పాయస నైవేద్యం పెడితే ఆ మంకుతనం తగ్గిపోతుంది. బాలా త్రిపుర సుందరి ఆలయం హైదరాబాద్లో చాలా చోట్ల ఉందమ్మా. మంగళ శుక్రవారాలు ఒకసారి చేసి చూడండి, మంచి జరుగుతుంది తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి.
నమస్తే మేడం. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? అన్నయ్య కొడుకు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? ఉంది మేడం. చెప్పండి. 7వ నెల 25వ తారీఖు. ఓకే. 2002. టైం చెప్పండి అమ్మా. టైం 1 నుంచి 1:30 మేడం. 25 గురువు గారు, 7వ నెల 2002. ఎప్పుడమ్మా? మధ్యాహ్నమా మీరు చెప్పేది టైము? పొద్దున్న మధ్యాహ్నం 1:30 నుంచి 1 గంట నుంచి 1:30 లోపు మేడం. 1 నుంచి 1:30 మధ్య అంట గురుగారు. అమ్మా అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. ఓకే. జై గురుదత్త అమ్మ. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు, మీ పాదాలకు చిరకొడి నమస్కారాలు. శివార్పణం శివార్పణం. అడగండి తల్లి. అబ్బాయి పేరు శివలోకేష్ గురువు గారు. శివలోకేష్. గురువారమేనా జన్మించింది? గురువారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి జాబ్ గురించి తెలుసుకోవాలా, కళ్యాణము అని అనుకుంటున్నాం గురుగారు. ఓకే. చిత్రభానునామ సంవత్సరము ఆషాఢ మాసము శ్రవణ నక్షత్రము మకర రాశి తులాలగ్నంలో జన్మించారు. నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి శని, లగ్నాధిపతి శుక్రుడు. వివాహపరంగా శ్రావణ మాసంలో తప్పకుండా ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరము వివాహపరంగా అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా కూడా మార్పు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. ఎదుగుదల విషయంలో మాత్రము ఆగస్టు నుంచి ఒక 15 సంవత్సరాల యోగము రాబోతుందమ్మా. తను సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే గనక తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో దేదీప్యమానంగా ఎదగడానికి సదవకాశాలు కనబడుతున్నాయి. యోగాలలో మాతృమూల ధనయోగము అలాగే భేరీ యోగము 2 యోగాలు వీరికి వర్తించేటువంటి సమయము కూడా ఆసన్నమైంది. సాధన ఒకటి గట్టిగా చేయమని చెప్పండి. అంతా బాగుంది, ఎలాంటి దోషాలు లేవమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, సంతోష్ గారు. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే నమస్తే. నేను 12 years నుంచి ట్రై చేస్తున్నా స్వామికి. డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా ఉందా అమ్మా? గురుగారితో మాట్లాడతారా? ఉందమ్మా, చెప్పాలా? చెప్పండి. జూలై 16. 12/16. జూలై 16 డేటు 7/1998. కాదు, జూలై 16 గురువు గారు 1998. అంటే 7 జూలై మళ్ళీ చెప్పారు ఆవిడ. టైం చెప్పండి అమ్మా. టైము సాయంత్రం 3:45. ఎవరిదమ్మా జాతకం? నా కొడుకుదండి. నా కొడుకుది ఎన్నో ఏళ్ళు హిందూ ధర్మ ఛానల్ చూస్తేనే నాకు చాలా సంతోషపడుతుంది అమ్మ. గురుగారు అంటూ ఉంటారు కదా, కర్మ తొలగిపోయే సమయం వచ్చినప్పుడు కాల్ కలుస్తుంది అని చెప్పేసి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇగో నా కొడుకు జాతకం చెప్తారా అని గురువు గారికి ఫోన్ చేశాను. మాట్లాడండి గురుగారు మాట్లాడుతున్నారు మీతో. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు, నీకు పాద పద్మములకు శతకోటి వందనాలు. శివార్పణం శివార్పణం. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ కిస్మత్పూర్ హరంగర్ దగ్గర ఉంటా. మా బాబు CA పాస్ అయిందండి. CA పాస్ అయింది, ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉంటాడు. ఆయన జాతకము పెళ్లి ఎప్పుడు ఉంది అని. ఓకే. మీ పేరేంటమ్మా? నా పేరు లత అండి, పద్మలత. పద్మలత గారు కైలాసపురం వచ్చారా? రావాలి రావాలనుకుంటున్నామండి. ఎప్పుడు వస్తామో ఏమో. రావాలి గురుగారు, వాళ్ళకి మాకు ఆశీర్వాదం వస్తుందా? ఎప్పుడు ఉంటది? నేను మా ఆయననే ఉంటాం ఇంట్లో. అసలు రండి. పిల్లలు ఇద్దరు దూరం ఉన్నారు, పెద్ద బాబు కూడా దూరం ఉన్నాడు. ఈ సోమవారం రండమ్మా. మాస శివరాత్రి కలిసి వస్తుంది. ఇప్పుడు వచ్చే సోమవారము చాలా అద్భుతంగా జరుగుతుంది. రండమ్మా. ఓకే గురుగారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ జాతకులు గురువారమేనా జన్మించింది? గురువారం అయ్యా. రేవతి నక్షత్రము 4వ పాదము మీనరాశిలో జన్మించారు. ముఖ్యంగా మీరు అడిగేది ఏంటమ్మా? వివాహం గురించా? వివాహం గురించి. బహుధాన్యనామ సంవత్సరము ఆషాఢ మాసము రేవతి నక్షత్రము మీనరాశి వృశ్చిక లగ్నము 8వ రోజు జన్మించారు. వివాహ సంబంధాలు ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం అనుకుంటున్నాం గురువారు. ఓకే. ఇప్పుడు ఈ బాబు ఇక్కడ మన స్వదేశంలో ఉంటాడా, పరదేశంలో ఉన్నాడా? అయ్యా ఇక్కడ ఉన్నాడా, బయట దేశంలో ఉన్నారా? మా బాబు బయట ఉన్నాడు, దుబాయ్, అబుదాబి. ఓకే. మీరు ఒక్క పని చేయండి అమ్మా. అబ్బాయికి 8వ స్థానంలో కుజుడు వక్రంలో ఉన్నాడు.
వివాహము చేయాలనేటువంటి ఆలోచన మీకు ఈ సంవత్సరము ఉంటే గనక ఆ మంగళకరమైనటువంటి అంగారక గ్రహము వక్రములో ఉన్నది కాబట్టి దానికి పరిహారం చేసిన తర్వాతనే వివాహ సంబంధాలకు ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు మేలు జరుగుతుంది, మంచి కోడలు కూడా ఇంటికి వస్తుంది. ఆ వివాహ తదనంతరం కూడా ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారమ్మా. ఆ పరిహారము కుజదోష పరిహారము మీరున్న చోట అమ్మవారి దేవాలయంలో రాహుకాలంలో చేపించుకోవచ్చు ఈ ప్రక్రియ. లేదా మీకు తెలిసిన పండితులతోటి కుజదోష పరిహారము స్వశాస్త్రీయంగా చేపించే ప్రయత్నం చేయండి అమ్మా. తప్పకుండా మేలు జరుగుతుంది తల్లి. సరేనా? సరే అయ్యా, సరే, నమస్తే. నమస్తే నమస్తే తల్లి. జై గురుదత్త. శుభం. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్కారం. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడాలమ్మా మీరు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 17/11/1997. ఓకే. టైం చెప్పండి అమ్మా. కరెక్ట్ టైం 5-6 నిమిషాలు అనుకుంటున్నాను. ఇంటికాడే సులువుగా వచ్చింది, కానీ కరెక్ట్ కాదో తెలియదు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అదన్నా చెప్పండి. పొద్దుతేనండి. 5-6 నిమిషాలు అంటున్నారు. పొద్దుతేనండి. సరే. టైం తెలుసు. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పాపేనండి. పాప పేరు చెప్పి మాట్లాడండి. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. మీ పాదాలు చేతకొచ్చుకున్నాను. శివార్పణం. అమ్మాయి పేరేంటమ్మా? పెద్దగా నేను దేవి అంటానండి. ఓకే. సోమవారమేనా జన్మించింది? అవునండి. ఈశ్వరనామ సంవత్సరము, కార్తీక మాసము. ఏంటి అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి జాబ్ వచ్చిందండి. పెళ్లి చేస్తారని అనుకుంటున్నాను. జాబు వచ్చింది. నాకు అర్థమవుతలేదు, కాస్త కొంచెం గట్టిగా మాట్లాడండి. జాబు వచ్చిందండి. పెళ్లి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. వివాహపరంగా ప్రయత్నంలో ఉన్నారు. ఉద్యోగం వచ్చింది, అంతే కదా? ఉద్యోగం. మృగశిర నక్షత్రము 3వ పాదము, మిథున రాశి, తులారగ్నము. నక్షత్రాధిపతి కుజుడు. గురుబలము, శుక్రబలము. కాస్త సమయం పడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేయండి. 3 సంవత్సరాల గురు శుక్ర బలాలు కలిసి వస్తాయి. ఇదే సంవత్సరము మీరు దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వివాహపరంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా అమ్మాయి విషయంలో విజయం సాధిస్తూ ఉంటారమ్మా. ఎలాంటి దోషాలు లేవు. మంచి మహర్జాతకురాలు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను. చెప్పండి. 13/12/1995 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 5:05 అండి. పాప పేరమ్మా? వెంకట సాయి మనీషా అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు. ఓకే. బుధవారం పాప మ్యారేజ్ గురించి అండి. బుధవారం మా అమ్మ జన్మించింది. బుధవారమేనండి. గోత్రం ఏంటమ్మా మీది? పైపాల్ గోత్రం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుండి అండి. ఓకే. మీ ఇలవేలుపు ఎవరమ్మా? ఏంటి? ఇలవేలుపు ఇంటి దేవత ఎవరు? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండి. ఓకే. మఖా నక్షత్రము, సింహరాశి, వృషభ లగ్నము. అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారు, అంతే కదా? అంతే అండి. ఓకే. అమ్మాయి చేసినా సరే మీరు చేసినా సరే నేను ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. శుక్రవారం రోజు చేయాలమ్మా ఈ పరిహారము. ఒక 7 శుక్రవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ చేయాలి. గోధుమ పిండి పాలల్లో తడపండి, ప్రమిదలాగా తయారు చేసి అందులో నెయ్యి పోసి 7 ఒత్తులు ఒకటే చోట పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత గోవిందనామాలు స్మరించండి అమ్మ. గోవిందనామాలు ప్రతి శుక్రవారము పఠించడము అమ్మాయి కానీ మీరు కానీ చేయడం వలన అమ్మాయి విషయంలో, జాతక విషయంలో ఆ చిన్న పరిహారముతోటి వివాహపరంగా తప్పనిసరిగా మేలు జరుగుతుంది. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ 16/6/2009. ఓకే. టైం చెప్పండి అమ్మా. సాయంకాలం, మంగళవారం సాయంకాలం 6:09. ఎవరిదమ్మా జాతకం? పాపది మేడం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు. బాగున్నారా గురుగారు? బాగున్నాను తల్లి. అమ్మాయి పేరేంటమ్మా? ధనుశ్రీ.
ధనుశ్రీ, చాలా చక్కటి పేరు ధనుశ్రీ. మీ పేరేంటమ్మా? రూపా గురుగారు. ఓకే, పాప జన్మించింది మంగళవారమేనా? అవునవును గురుగారు. విరోధినామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, మంగళవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశి, వృశ్చిక లగ్నము. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంపీసీ గ్రూప్ తీసుకునేది ఎట్లుంది గురుగారు ఈసారి అనేసి చేస్తాం. ఓకే, ఎంపీసీ తీసుకుందా? అవును గురుగారు. అంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ గురుగారు. ఎగ్జామ్ కు ముందు నుంచి కాల్ చేస్తా ఉన్నాము, కాలేజ్ గురు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి? అమ్మా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు జిల్లా. చిత్తూరు. అమ్మాయి విషయంలో ఉత్తరాభాద్ర నక్షత్రము, నక్షత్రాధిపతి శని, మీనరాశి, రాశ్యాధిపతి గురువు. చదువులో ఎంపీసీ తీసుకున్నది ఎలా ఉంటుందని మీరు అడిగారు. జాతక చక్రంలో సరస్వతి యోగము వర్తిస్తుంది. మాంగళిక దోషాలు, మాంగళ్య దోషాలు లేవు. సరస్వతి యోగం తప్పనిసరిగా ఉంది. అమ్మగారికి మీ అమ్మాయికి కడుపు నొప్పి సమస్య ఉందా ఏమన్నా? ఏం లేదు గురుగారు. లేదు కాబట్టి ఇబ్బంది లేదు. చాలా మంచి జాతకురాలు. విద్యారంగంలో దూసుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. నక్షత్రాధిపతి శని కాబట్టి ఈశ్వరుడి ఆరాధన ఎక్కువసార్లు చేయమని చెప్పండి. మీకు శివపంచాక్షరి మహామూల మంత్రాన్ని సోమవారం రోజు ఒక 21 సార్లు పఠించడం వలన సరస్వతి యోగం అనేది వర్తిస్తుంది. అంటే మేధా దక్షిణామూర్తిని మనసులో స్మరించుకుంటూ శివపంచాక్షరి మహామూల మంత్రాన్ని స్మరించాలి. లేదా ఒకవేళ వీరభద్రాయ నమశివాయ ఈ 2 పదాలు కలిపి 5 సార్లు అన్నా కూడా ఆ యోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా చేసుకోమని చెప్పండి అమ్మాయిని. ఎంపీసీ పరంగా ఉన్నతమైనటువంటి చదువులు చదివి గొప్ప స్థానంలో ఉంటుందమ్మా. జై గురుదత్త. తప్పకుండా గురుగారు, కొంతమందికి వంశపారంపర్యంగా వ్యాధులు ఎలా కొనసాగుతాయో దోషాలు కూడా అలాగే వెళతాయి అనే మాట అంటూ ఉంటారు. నిజమేనా అండి? అంటే వాస్తవానికి వంశపారంపర్యంగా ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందనుకోండి, తండ్రి నుంచి కొడుకులకు వస్తుంది, కొడుకుల నుంచి ఇలా వస్తుంది అనేది పూర్వకాలం నుంచి సామెత ఉంది. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేనమామను వివాహం చేసుకున్నాం అనుకోండి, పుట్టేటువంటి సంతానము అవయవాలు లోపించి ఇబ్బందులు అవుతాయని చెప్పి మేనమామల పెళ్లి కూడా చాలా మంది చేసుకోరు. చేసుకున్న వాళ్ళు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, తప్పనిసరిగా దోషాల పరంగా చూస్తే మాత్రము ఈ నాగదోషం ఒకటి మామూలుగా చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ నాగదోషాలలో మనకు కాలసర్ప నవనాగ శాంతి అనేటువంటిది ఒక గొప్ప గ్రంథం ఉంటుంది. అందులో 13 రకాల కాలసర్ప దోషాలను పరిగణంలోకి తీసుకుంది. అసలు నిజంగా నాగలోకం అనేది ఒక లోకం ఉంది. ఇప్పుడు మనకు 14 భువనాలు, 14 లోకాలు ఎలా ఉన్నాయో అందులో ఒక నాగలోకం కూడా ఉంది. ఆ నాగలోకంలో కొన్ని లక్షల విషసర్పాలు ఉంటాయి. అందులో ప్రధానంగా లక్షల విషసర్పాలకు ఈ 13 వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అందులో కాలసర్పదోషంలో ధనుంజయ, శేషనాగ, ఐరావత, పుండరీక, వామన, కుముదాంజన, సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషము, వీటి పేర్లు అన్నమాట. ఆ లక్షల సర్పాలకు ఇవే బాసులు. ఇప్పుడు ధనుంజయ కాల సర్పదోషం అంటారు. ధనుంజయుడు అంటే ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి నాగశయనంపై పడుకొని ఉంటాడు కదా, ఆ నాగేంద్రుడి పేరు. ఇప్పుడు వాసుకి నాగేంద్రుడు అంటారు. శివుడు మెడలో ఉండేటువంటి నాగేంద్రుడి పేరు వాసుకి నాగేంద్రుడు. అలా అయితే ఈ కాలసర్పదోషాలలో రాహువు కేతువు మధ్యలో మిగతా సప్తగ్రహాలు బంధింపబడి ఉండటం వలన ఒక రకమైన కాలసర్పదోషం వస్తుంది. అలాగే కేతువు రాహువు మధ్యలో బంధింపబడి ఉండటం వలన ఒక రకమైన కాలసర్పదోషం వస్తుంది. అసలు కాలము అంటే కాలసర్ప దోషము ఉంటుంది, కాలసర్ప యోగము కూడా ఉంటుంది. మనము దోషము అని అనగానే మనము భగవద్బంధువులు భయపడుతూ ఉంటారు. భయపడొద్దు. కాలసర్ప దోషము ఎంత ఇబ్బంది పెడుతుందో కాలసర్ప యోగము ఇబ్బంది పెట్టిన దానికంటే 4 రెట్లు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొస్తుంది. అయితే దోషం ఉన్నప్పుడు కాలసర్ప యోగము కూడా ఉందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాలి. అది పూర్తిగా చెప్పకముందే కాలసర్ప దోషం అనగానే భయపడిపోతారు. అందులో ప్రధానంగా ఎక్కడి నుంచి చూడాలంటే జన్మ నక్షత్రము, జన్మ రాశి, జన్మ లగ్నము ఉంటుంది కదా, ఆ లగ్నము నుండే ప్రధానంగా మనము ఆ సంఖ్యను గుణిస్తూ ఉంటాం. లగ్నము నుంచి రాహువు ఏ స్థానంలో ఉన్నాడు, 1వ స్థానంలో ఉండి 7వ స్థానంలో కేతు ఉంటే మిగతా 7 గ్రహాలు బంధింపబడి ఉంటే దాని పేరేమిటి అది పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు లగ్నము నుంచి 2వ స్థానంలో కేతు ఉండి 8వ స్థానంలో రాహు ఉండి మిగతా 7 గ్రహాలు ఈ రాహువు కేతు మధ్యలో ఏ స్థానంలో బంధింపబడి ఉన్నాయో
అది కరెక్ట్గా కాలసర్పదోషంలో ఏ పేరుతోటి వర్తిస్తుంది అని పరిగణనలోకి తీసుకుంటే ఖచ్చితమైనటువంటి పరిష్కారం. అయితే ఇక్కడ ప్రధానంగా వంశపారంపర్యంగా వచ్చేటి ఏమిటంటే సర్పాలు మనము వధించడము, సర్పాలు చంపడము ఇలాంటివి ఉంటే చూడండి, తాతలు చేసిన పాపమైనా సరే మన్మన్లు అనుభవిస్తారు. ఇది 100% పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి మంచి మాటలు. తాతలు చేసింది మేమెందుకు అనుభవించాలి, వాళ్ళు చేసిన తప్పు కదా అంటే వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తులు మాత్రం పంచుకుంటలేమా? అంతే కదా. మరి దానికైనా ఖచ్చితంగా మనం అనుభవిస్తున్నాం కదా. మంచి అయినా చెడైనా అప్పులు చేసి ఉన్నా అప్పులు మనం తీసుకొని తీరుస్తున్నాము. సంపాదించిన ఆస్తులైనా సరే అవి మనం వాడుకుంటున్నప్పుడు వాళ్ళు చేసిన పాపపుణ్యాలలో కూడా తప్పనిసరిగా మనకు వాటా ఉంటుంది. వాటా ఉండొద్దంటే సంపాదించిన ఆస్తులను తాకకుండా నువ్వు స్వతహాగా కష్టపడి సాధన చేసుకుంటూ నువ్వు గొప్పవాడవైతే అది తాగది. అయితే ఈ వాళ్ళు కూడా కావాలని చంపరు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సర్పాలు నిజంగా కూడా మంచి సర్పాలు. ఎందు గురించి అంటే వ్యవసాయ రంగంలో భూములలో ఉండేటువంటి సర్పాలు అవి వాటి చోటు కానీ తప్పని పరిస్థితులలో వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని విష సర్పాలు కనబడ్డప్పుడు తప్పనిసరిగా చంపవలసి వస్తుంది. చంపవలసి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఒక మనిషి మరణించిన తర్వాత దహన సంస్కారాలు ఎలాగైతే చేస్తామో దాన్ని కూడా ఆ విధంగా చేయాలి. చేయకుండా అలాగే వదిలిపెట్టి పోవడం వల్ల కొన ఊపిరితోటి మరణించే వరకైనా సరే ఆ దోషం అనేది ఆ వంశానికే దాక్తుంది. అందుగురించి పూర్వకాలంలో ఒక సర్పము చనిపోయిన తర్వాత దాని నోరుని తెరిచి రాగి పైస వేసిన తర్వాత పాలు పోసిన తర్వాత పూర్తిగా మరణించిందా లేదా చూసి గంధము చెక్క ఒకటి పెట్టి మిగతా సమిదలు పెట్టి దహన సంస్కారాలు చేసేవాళ్ళు. అప్పుడు ఆ దోషం పోతుంది. అలా చేయకుండా వదిలిపెట్టి పోయారా 100% ఆ వంశం అనుభవిస్తుంది. ఆ వంశం ఎలా అనుభవిస్తుంది అంటే ఒకటి సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా దాంపత్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఉన్న ఆస్తులన్నీ తరిగిపోవడం కావచ్చు, లేదా రుణబాధలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు కావచ్చు, ఆడపడుచుల మధ్యలో గొడవలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, గృహంలో శాంతి లేకపోవడం ఈ విధంగా కావచ్చు, ఏదో ఒక సమస్యతోటి ఖచ్చితంగా సతమతమవుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ కాలసర్పదోషాలలో 12-13 రకాల కాలసర్పదోషాలలో చిన్న పరిష్కారాలు సంతోషాలు, పెద్దవి కూడా అవసరం లేదు. 100% శతమానం భవతి ఇచ్చినటువంటి పరిష్కారములు చేసినటువంటి భగవద్బంధువులు కోకొల్లలో చాలా మంచి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవి విశ్వసించి విశ్వాసంగా నమ్మి చేసుకుంటే భగవంతుడి దగ్గర ప్రధానంగా నమ్మకము విశ్వాసమేనండి. సంకల్ప బలం గట్టిగా ఉండాలి. సంకల్పం బలం గట్టిగా ఉంటే భగవంతుడి దగ్గర మనము మొర ఏం పెట్టుకుంటామంటే చెప్పే మొర మీరు శ్రద్ధగా వినండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉందని ఎప్పుడు చెప్పకూడదట. అందులో ఈశ్వరుడి దగ్గర అసలే చెప్పకూడదు. మహాదేవుడి దగ్గర అమ్మవారి దేవాలయంలో, అమ్మవారి శివ పంచాయతం ఉన్నటువంటి దేవాలయంలో వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కష్టం ఉందంటే ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఆ కష్టాన్ని జీవితకాలం తదాస్తు అంటారంట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుగురించే నా కుటుంబాన్ని సంరక్షించు, మా వంశంలో ఏదైనా తెలిసి తెలియక ఏదైనా చేసి ఉంటే దానికి దారి చూపెట్టు, మా కుటుంబాన్ని సంరక్షించు పరమేశ్వరుడా అంటే అని ఎంబడే తదాస్తు అంటారు. అందుగురించి ఎప్పుడు కూడా మొరపెట్టుకోవద్దు. మన భగవద్బంధువులు చాలామంది చేసే తప్పేం తెలుసా, భగవంతుడి ఆలయానికి వెళ్ళి ముందు కష్టాలే చెప్తూ ఉంటారు. నా కొడుకు పెళ్ళి అయితే లేదు, నా కొడుకుకు సంతానం అయితే లేదు, నా కొడుకుకి అలవాట్లు అయినాయి, నా కొడుకుకు ఇంకో అమ్మాయితో ఈ ప్రాబ్లం ఉంది, నా ఆస్తులు ఇలా ఉన్నాయి, ఇలా చెప్పడం వలన ఆ దోషాలు తిరిగి మళ్ళీ తదాస్తు అంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ నాగదోషంలో ఎన్నో రకాల నాగదోషాలు ఉన్నాయి. నాగదోషం వలన ప్రధానంగా ఇబ్బందులు వచ్చేవి మాత్రము దాంపత్యములో, సంతానములో లేదా ఎదుగుదల విషయంలో ఈ 3 సమస్యలు వస్తాయి. అందులో నవనాగ శాంతి అనేటువంటిది ఒక గొప్ప ప్రక్రియ ఉంది. ఈ మధ్య కాలంలో నారాయణ నాగబలి అని చేస్తున్నారు, లేదా ఆశ్లేషాబలి అని చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రారంభమయ్యాయి. వాస్తవానికి పూర్వకాలంలో బలి, అది ఆశ్లేష బలి ఉంది, లేదని కాదు. ఆ బలి ఎక్కడ చేయాలంటే కారణ్య అడవిలో లేదా అరణ్య ప్రాంతంలో చేసేటువంటి విధానం. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా చేస్తున్నారు, పండితులు కూడా చేస్తున్నారు, భగవద్ బంధువులు కూడా చేపించుకుంటున్నారు. ఇక అందరూ చేసుకునేటువంటి మంచి పరిహారం ఏంటంటే నవనాగ శాంతి అనేటువంటిది ఒక ప్రక్రియ. నవనాగుల పేర్లు ఉంటాయి. ఆ నవనాగుల పేర్లతోటి తూర్పు దిక్కు ఏ నాగేంద్రుడు ఉంటాడు, ఆ నాగేంద్రుడికి ఏ దిక్కులో కూర్చుండబెట్టాలి, ఏ యొక్క ద్రవ్యం ఇష్టము, అలా 9 రకాల నాగేంద్రులు తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఈశాన్యంలో మధ్యలో ఒకటి పెట్టి 9 అవుతుంది. ఆ 9కి సర్పసూక్తముతోటి అభిషేకము చేసి, సర్పసూక్త మూలమంత్రాలు ఉంటాయి, మూలమంత్రములతోటి ఆవాహన చేసి, వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి, వాటికి కావలసినటువంటి ద్రవ్యములు ఉంటాయి, తెల్ల ఆవాలు, వరి పేలాలు, ఇవి ప్రధానం, దర్భ, ఈ 3తోటి వాటికి ప్రోక్షణ చేసి వంశము గోత్రం పేరు చెప్పి కాలసర్ప దోషాలలో
ఈ 12-13 రకాల దోషాలలో ఈ జాతకుడికి ఏ రకమైన దోషము తగిలింది దాని సంకల్పము చెప్పి ఆ విధానంగా చేసుకుంటే మాత్రము నాకు తెలిసి 2 మాసాలు దాటక ముందు ఆ యొక్క దోష ప్రభావము తగ్గి వారికి మంచి శుభ ఫలితాలు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక లేదా ఒకవేళ సర్పాలు చంపినటువంటి వాళ్ళ వంశం ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే ఏదైనా దేవాలయంలో ఒక నాగేంద్రుడి ప్రతిష్ఠ చేస్తే కాస్త ఉపశమనం, పూర్తి దోషం పోతుందని చెప్పను. ఇప్పుడు ఆవును చంపిన తర్వాత నేను బంగారు ఆవిస్తా దోషం పోతుందా అంటే బంగారు ఆవు ఇచ్చడం వలన కొంత దోషం ఉపసంహరణ అవుతుంది, కానీ అనుభవించవలసింది. కానీ ఇలా నాగేంద్రుడి ప్రతిష్టలో పాలు పంచుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది, కొంత ఊరట లభిస్తుంది. భగవంతుడి దయతోటి ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గురుగారు. కాల్స్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. గారు నమస్కారం. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాగున్నానమ్మా. డిసెంబర్ 2002 నైట్ 11 to 11:30 మధ్యలో. 11 నుంచి 11:30 గురు. డిసెంబర్ 30, 2002. అమ్మా టైం చెప్పండి ఇంకొకసారి. రాత్రి 11 నుంచి 11:30 మధ్యలో మేడం. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిదండి. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. శ్రీనిధి. శ్రీనిధి అమ్మా. జయ గురుదత్త. జయ గురుదత్త గురుగారు. పాదపద్మములకు నమస్కారం. శివార్పణమమ్మ. శ్రీనిధి గురించి ఏం తెలుసుకుంటారు? గురుగారు అమ్మాయికి బీటెక్ అయిపోయిందండి లాస్ట్ ఇయర్. ఓకే. జాబ్ లేదు, పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఇక్కడ కొంచెం ఆరోగ్యపరంగా కూడా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది గురుగారు, ఫైల్స్ సంబంధించి. ఏది శ్రీనిధికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయా? అవును గురుగారు. ఓకే. సోమవారమా అమ్మాయి జన్మించింది? అవును గురుగారు. చిత్రభానునామ సంవత్సరము మార్గశిర మాసంలో జన్మించింది. జన్మ నక్షత్రం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అనురాధ అనుకుంటున్నాను. కరెక్టేనమ్మా. అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి. ఓకే. ఆరోగ్య సమస్యలలో అమ్మాయి నేను 2 ప్రశ్నలు అడుగుతాను, చక్కచక్క చెప్పండి. బక్కగా ఉంటుందా? మొదటి ప్రశ్న. అవును గురుగారు. ఓకే. ఈ శిరస్సు కొంచెం కోలముఖం లాగా ఉంటుందా? ముక్కు పొడవుగా ఉంటుందా? కొంచెం బాగా మీడియం ఉంటుంది గురుగారు. ఓకే. వృశ్చిక రాశి, కన్యాలగ్నం. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిపోతుంది, చింతించవలసిన అవసరం లేదు. జాతకరీత్యా వివాహపరంగా మీరు ముందుకు వెళ్ళాలంటే మాత్రము అమ్మాయికి శుక్రుడితోటి కుజుడు, కుజగ్రహంతోటి శుక్రగ్రహము ద్వితీయ స్థానములో తనుస్థానం నుంచి అంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో కలిసి ఉండటం వలన కొంత అనుకున్న దిశగా ప్రయాణం చేయలేకపోవచ్చు. అందుకే దీనికి ఒక్కసారి పరిహారం వివాహం కంటే ముందే చేస్తే గనక సమస్యల నుంచి బయటపడిపోతుంది. అదొకటి. ఉద్యోగపరంగా మాత్రము వీరికి జూన్ 15 తర్వాత మంచి రోజులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. కాబట్టి చింతించవలసిన ప్రయత్నం లేదు. ప్రయత్నం గట్టిగా చేసుకోమని చెప్పండి, విజయం సాధిస్తూ ఉంటారు. ఇక శుక్రగ్రహానికి కుజగ్రహానికి పరిహారాలు ఏమిటంటే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నిజామాబాద్ నుండి గురుగారు. నిజామాబాద్ నుంచి. మీకు మంచి పరిహారము దగ్గరలో చెప్పాలంటే బాసర క్షేత్రం దాటిన తర్వాత ఒక అమ్మవారి దేవాలయం ఉంది, తెలుసా? మహారాష్ట్ర బార్డర్లో. తెలియదు గురుగారు. మహారాష్ట్ర బార్డర్లో ఉంటుందమ్మా. అమ్మవారి పేరు ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ అంటారు. చాలా శక్తివంతమైన దేవాలయము. మీరు అక్కడ దగ్గర వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ దేవాలయములో మీరు మంగళవారం రోజు దేవి సప్తశతి పారాయణము చేపించి నిమ్మకాయల హారాన్ని అమ్మవారికి సమర్పిస్తే వీరికి ఈ 2 గ్రహాల దోషము తొలగిపోతుంది. వివాహపరంగా అడుగు ముందుకు వేయచ్చు, మంచి సంబంధం వస్తుంది. అలా ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ దేవాలయము మీకు ఎవరు చెప్పకుండా ఉంటే మీ దగ్గర ఉన్న పండితులతోటి శుక్రగ్రహానికి 20,000 సంఖ్య జపము తర్పణము చేపించి ఒక 5 కిలోల బియ్యము ఏదైనా దేవాలయంలో అన్నప్రసాదానికి ఇచ్చేసేయండి. అలా కూడా దోషం తొలగిపోతుందమ్మా. జై గురుదత్త. గురుగారు, మీరు చాలా సందర్భాల్లో దేవాలయాల సందర్శన, అక్కడ చేసుకోవాల్సినటువంటి దోష నివృత్తి పరిహారాలు చెప్తూ ఉంటారు. మనం దేవాలయాలు, క్షేత్రాల సందర్శన ద్వారా కూడా కర్మల్ని తొలగించుకోవచ్చా గురుగారు? 100%. అయితే ఇక్కడ దేవాలయాలు వేరు, క్షేత్రాలు వేరు. ఇది మనం పరిగణలోకి తీసుకోవాలి. దేవాలయాలు కట్టేటి చాలామంది ఉన్నారు, కోకొల్లలు, భగవద్బంధువులు. చిన్న చిన్న దేవాలయాలు గ్రామాలలో వారి కులాలకు సంబంధించిన దేవాలయాలు కూడా చాలా విపరీతంగా కడుతున్నారు. ఈ మధ్యలో చాలా వరకు చూస్తున్నాం.
ఇప్పుడు కులాలకు అతీతంగా ఇప్పుడు గౌడ్స్ ఉన్నారనుకోండి, రేణుకాయలమ్మ దేవాలయం, ముదిరాజు ఉన్నారనుకోండి, పెద్దమ్మ దేవాలయము, లేదా ఇంకా మిగతా జాతర వాళ్ళు ఉన్నారనుకోండి, పోషమ్మ అని, ఒకరు ఇంకొకటి అని కడుతున్నారు తప్ప దాంట్లో ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు. అదే మహాక్షేత్రాలు అనేటివి అవి మనం పెట్టే పేరు కావు, అక్కడ ఆ యొక్క స్థల ప్రభావమై ఉండాలి, లేదా పూర్వకాలం నుంచి ఏదో ఒక శక్తి అక్కడ ఆ యొక్క భూమిలో ఉంటేనే అది ఒక మహాపుణ్యక్షేత్రం అవుతుంది. ఇప్పుడు మనము 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శక్తి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో చాలా శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ మనకు పొరుగింటి పుల్లకూర రుచి అంటారు, మీరు గమనించారా? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయమంటే శాత కాదు, కానీ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళు కూడా చాలామంది భగవద్బంధువులు ఉంటారు. అంటే అరుణాచల క్షేత్రం నేను తక్కువదని చెప్పడం లేదు, అరుణాచల క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో శ్రీశైలానికి దానికంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నంది ఒక సమయంలో అరుస్తే ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది అనేది ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. మరి అటువంటి పుణ్యక్షేత్రాలు మన దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఈ మహాపుణ్యక్షేత్రాలలో మన కర్మ తొలగిపోవడానికి ప్రత్యేకంగా వెళుతా చూడు, వెళ్ళినటువంటి వాళ్ళు దేవాలయ దర్శనం చేసుకోకుండా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వెళ్ళే దారి మధ్యలో దేవాలయం వరకు వెళ్లకుండా తిరిగి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు అనుకుంటాం. అయితే ఈ కర్మ ఫలితము తొలగిపోయే సమయము ఆసన్నమైనప్పుడే స్వామి పిలుపు వస్తేనే ఆ పుణ్యక్షేత్రములో నీ కదం పెడతావు. అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కర్మ తొలగించుకోవడానికి నేను ఈరోజు ఈ క్షేత్రానికి వెళుతున్నాను, నాకు కారు ఉంది అని నువ్వు కారులో కూర్చున్నా కూడా ఆ యొక్క పరిసర ప్రాంతంలోకి వెళ్ళలేవు. నువ్వు అక్కడ నీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ అనుజ్ఞ ఉంటేనే ఆ కొండ ఎక్కగలుగుతావు, స్వామిని చూడగలుగుతావు. ఇది ఎవరైనా కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళు స్వామి దర్శనం చేసుకోకుండా సగం దూరం నడిచి వెనుకకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అమర్నాథ్ వెళ్ళి వెనుకకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బద్రీనాథ్ వెళ్ళి వెనుకకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్ననో మొన్న ఈ మధ్యకాలం నేను చూశాను, పాపం దర్శనానికి వెళ్తూ హెలికాప్టర్లోనే ఇబ్బంది పడి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కర్మ చూడండి, అంటే అక్కడ కదం పెడుతున్నామంటే కర్మ తొలగిపోయే సమయము ఆసన్నమైతేనే, అప్పుడు స్వామి అనుగ్రహం వస్తేనే ఆ పుణ్యస్థలములో అడుగు పెడతాము, ఆ పుణ్యస్థలములో ఆ మహాదేవదేవుణ్ణి సృష్టిస్తాము, కాస్త అభిషేకం చేసుకుంటాము, నమస్కారం చేసి ఆ స్థలము నుంచి బయటికి ఎలా వస్తున్నామో మన కర్మ అక్కడికి వెనుకకపోతుంది. కర్మ తొలగిపోయి మనం బండి సర్వీసింగ్ చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో అలా బయటికి వస్తాము. అంతే తప్ప మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇప్పుడు సుమారుగా మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామండి జన్మించి, ఎన్నిసార్లు తిరుమల పోయాము, ఎన్నిసార్లు శ్రీశైలం పోయాము, అంతే కదండి. ఇప్పుడు 40-45 సంవత్సరాల వయసు నాకు ఉందనుకోండి, 40-45 సంవత్సరాలలో సంవత్సరానికి 365 రోజులు ఇంటూ పెట్టుకుంటే నేను ఎన్నిసార్లు తిరుమల వెళ్ళాను? మరి అన్నిసార్లు పోవాలి కదా, అన్నిసార్లు శ్రీశైలం పోవాలి కదా, అన్నిసార్లు వేములవాడ పోవాలి కదా, అన్నిసార్లు కైలాసపురం పోవాలి కదా, మరి పోదలేమే? అంటే సమయము ఆసన్నమైంది. నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసినటువంటి దానము, నువ్వు చేసినటువంటి మంచి పనులు, నువ్వు చేసినటువంటి హైందవ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడుతూ కాస్తైనా నీ లోపట ఏదో ఒక పుణ్యము దాగి ఉంటే గనక ఆ స్వామి సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు నువ్వు వెళితే గనక నీ కర్మ 100% తొలగిపోయి శుభ ఫలితాలు స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా ప్రారంభమవుతాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. నా పేరు సరిత అండి, మనుగూరు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా సరిత గారు. 23 ఆగస్టు 1984. ఓకే, టైం చెప్పండి. టైం రాత్రి 11:30 to 12 లోపు అండి. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. ఓకే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మనుగూరు దగ్గర నుంచి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త స్వామి. ఏం తెలుసుకుంటారు తల్లి? నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, కొంచెం అమ్మ వాళ్ళు పొలం ఇచ్చారు, తమ్ముడు అమ్మ వాళ్ళంతా కొంచెం పేచి పెడతానట్టు, మాకు కావాలి, రేట్లు పెరిగినాయి, మాకు కూడా ఇవ్వు అంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు పెళ్ళిన కాంచి నమ్ముకోకుండా ఆడబెట్టి గుమ్మస్తా అయిన నా భర్త జీతంతో అడ్జస్ట్ అయ్యి బతికి అది మిగిల్చుకుంటే ఇప్పుడు వాళ్ళు మాకు కావాలంటారు, వాళ్ళకి ఇచ్చినవి అమ్ముకున్నారు. నాకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు మీ తండ్రి గారి ఆస్తి తమ్ముడితో సహా మీకు కూడా ఇచ్చారా? ఇచ్చిరండి. ఓకే, అయితే వాళ్ళు అమ్ముకున్నారు, మీరు అలాగే పెట్టుకున్నారు, కాపాడుకున్నారు. ఓకే, అయితే ఇప్పుడు అది మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది సమంజసం కాదు, వాస్తవానికి సమంజసం కాదు. అంటే వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారా? వాళ్ళకున్నాయండి పొలాలు.
ఉన్నాయి అన్నప్పుడు తండ్రి గారి ప్రేమతోటి మీకు ఇచ్చినటువంటి ఆ భూమి ఏదైతే ఉందో తప్పకుండా మీకే చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మ. అలా ఏం లేదు, ధైర్యంగా మీరు ప్రతి విషయంలో అడుగు ముందుకు వేయండి. మీరు గురువారం జన్మించారా? గురువారం అండి. ఓకే, మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉందా? లేదండి. లేదు. దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉందా ఎల్లమ్మది? ముత్యాలమ్మ తల్లి చేస్తాను, అంటే ముత్యాలమ్మ గుడి ఉంటుంది. రక్తాక్షనామ సంవత్సరము శ్రావణ మాసము. సరే, ముత్యాలమ్మ ఉంది కదా, నేను ఒక పరిహారం చెప్తాను, అది చేసేయండి. మీది పునర్వసు నక్షత్రం, మిథున రాశి, అలాగే వృషభ లగ్నము, ద్వాదశి రోజు జన్మించారు. బూడిద గుమ్మడికాయ తీసుకోండి. బూడిద గుమ్మడికాయకు నిండుగా పసుపు రాయండి. రాసిన తర్వాత అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్, ఏ అమ్మవారైనా సరే, ముత్యాలమ్మ అయినా కూడా శక్తివంతమైనటువంటి గ్రామదేవత కిందకే వస్తుంది. అమ్మవారికి బూడిద గుమ్మడికాయ పట్టుకొని మీరు 3 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత అమ్మవారి దగ్గర అక్కడ కింద పెట్టండి. పెట్టిన తర్వాత ఒక చాకు తీసుకోండి, బాగా శ్రద్ధగా వినండి అమ్మ. చాకు తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయను త్రిభుజాకారంలో కట్ చేయండి. త్రిభుజాకారంలో మధ్యలో కట్ చేసి ఎరుపు నీళ్లు కలిపి ఆ త్రిభుజాకారం కట్ చేసినటువంటి ఆ యొక్క ముక్కను తీసి ఆ ఎరుపు నీళ్లను అందులో పోయండి. పోసిన తర్వాత కట్ చేసినటువంటి ముక్కను మళ్ళీ దాన్ని పూర్తిగా అలాగే పెట్టేసేయండి. పెట్టేసి అమ్మవారికి సమర్పించండి. సమర్పించి మీ యొక్క సమస్యను అమ్మవారికి చెప్పండి. ఆ గుమ్మడికాయను కొట్టకండి, అక్కడనే వదిలిపెట్టి రండి. మీ సమస్యకు పరిష్కారం ఆ కుటుంబంలో ఉన్నటువంటి మీ సోదరులు కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మీకు న్యాయం చేయడానికి అవకాశం, వాళ్ళ మార్పు చేర్పులు వస్తాయి. చాలా చక్కటి అవకాశం వస్తుందమ్మా, అది చేయండి. కూష్మాండము అంటారమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా మనవరాల గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అమ్మా 12 మార్చి 2012 అమ్మా. టైం చెప్పండి. 8:25 AM. పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. సరే. జై గురుదత్త. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. ఏం పేరమ్మా మనవరాలి పేరు? శిష్య సచిర గురువు గారు. శిష్య సచిర. ఓకే, సోమవారమా జన్మించింది? అవును గురువు గారు, సోమవారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మనవరాల గురించి? ఆరోగ్యం, ఎముకలు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది గురువు గారు. ఎముకలకి ఎప్పుడు కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, భవిష్యత్తు చదువు ఎలా ఉంటుందో అని గురువు గారు. ఎక్కడ ఉంటుందమ్మా ఇప్పుడు అమ్మాయి? అమ్మాయి అమెరికాలో ఉండదు గురువు, ప్రస్తుతం మా ఇంటికాడ ఉండదు గురువు గారు. 10 రోజుల నాడు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ కూతురా కొడుకు కూతురా? కూతురు గురువు గారు. సరే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాయుడుపేట పక్కన హైవే రోడ్ లో ఉన్నాం గురువు గారు, కాళాస్త్రి హైవే రోడ్ లో. మీరు ఒక పని చేయండి అమ్మా, అమ్మాయి ఇప్పుడు ఇక్కడనే ఉంది కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ అమెరికాకి వెళ్తుంది కాబట్టి నేను ఒక పరిహారం చెప్తాను, ఖచ్చితంగా చేపించండి అమ్మా. ఖచ్చితంగా చేపించండి. ఎందు గురించి అంటే సంతోష్ గారు, ఈ మనకు అస్థికలకు సంబంధించింది ఒక పాశుపతం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి పాశుపతం. మీకు శిరోపాశుపతమని, కర్ణపాశుపతమని, నాసిక పాశుపతమని, హస్తపాశుపతమని చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అవి సాధకులు బయట పెట్టడం లేదు, కానీ పెడితే మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు మనము మహన్యాసం అనేటువంటి ప్రక్రియ చాలామందికి తెలుసు. ఆ మహన్యాసంలో మీకు మధ్యలో ఒక మంత్రం ఉంటుంది, త్వగస్తిగతై సర్వపాపై ప్రముచ్యతే. అంటే త్వగస్తి, అస్థి అంటే బొక్కలు, ఎముకలు ఏమైనా తీసుకోండి. వాటికి సంబంధించిన చిన్న వయసులో కనుక ఆ బొక్కలకు సంబంధించిన వ్యాధులు పురుషులకు స్త్రీలకు వచ్చినప్పుడు, స్త్రీలకు వస్తేనేమో మహన్యాసం వాళ్ళు చేయకూడదు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చేయొచ్చు. లేదా పండితుని కూర్చుండబెట్టి పూర్తి మహన్యాసం చేపించాలి. పూర్తి మహన్యాసం చేపించి ఆ యొక్క మంత్రాన్ని అమ్మాయితోటి పలికించి తర్వాత మృత్తికలింగానికి కానీ, లేదా పాదరసలింగానికి కానీ, లేదా స్ఫటికలింగానికి కానీ, ఈ మూడిటికి అమ్మాయి స్వహస్తాలతోటి దార ఆపకుండా అభిషేకం చేయించాలి. అది సకృతావర్తన అభిషేకం కావచ్చు, లేదా నమక చమకములతోటి కావచ్చు, లేదా ఏకాదశం కావచ్చు, వారి ఇష్టం. అలా గనక చేసి ఆ యొక్క శివుడి పైన పడ్డ నీళ్లను, ఆ జలాన్ని వారు మంగళ స్నానము గనక చేస్తే నఖశిఖ పర్యంతంలో ఉన్నటువంటి అస్థికల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మేలు జరుగుతాయి. ఈ పరిహారం నేను చాలామందికి చెప్పాను, 100కు 100% సక్సెస్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి మరి అమ్మమ్మ గారు అడుగుతున్నారు కాబట్టి ఈ పరిహారం చేపించండి. మహన్యాస పూర్వక సకృతావర్తన రుద్రాభిషేకము
మృత్తికలింగము, పాదరసలింగము, స్ఫటికలింగము, ఈ మూడింటికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఏది వాడకూడదు. శుద్ధమైన జలమే. ఆ శుద్ధమైన జలము శివుడి పైన పోసినంతసేపు, మంత్రము చదివినంతసేపు దారాపకుండా పోయాలి. తర్వాత అవభృత స్నానం మాదిరిగా అమ్మాయి చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. భగవంతుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో సదా వర్ధిల్లుతుంది. ఆ పరిహారం చేసుకోండమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. శ్రీ గురుదత్త. జై గురుదత్త మేడం. జై గురుదత్త అమ్మ, చెప్పండి. మా గురించే గురుగారితో మాట్లాడదామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా, మాట్లాడతారా? లేదండి, మాట్లాడతామండి. మాట్లాడండి అమ్మా. అమ్మా జై గురుదత్త, చెప్పండి. జై గురుదత్త గురుగారు. నా పేరు వెంకటలక్ష్మి అండి. అమ్మా, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదండి, అడుగుదామని చేశానండి. వేవో కాకి మృగశిరార్థం వృషభం, వ్యవహార నామం పైన వృషభ రాశి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ముదినూరు అండి. మేము కైలాసపురం కూడా వచ్చాం కదండి. ఓ, కైలాసపురం వచ్చారా? సంతోషం. కైలాసపురం వచ్చారు కాబట్టి భగవంతుడి అనుగ్రహంతో మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు. వెంకటలక్ష్మి గారు, ఆరోగ్యపరంగా సమస్యలు ఏంటమ్మా? అదేండి, అప్పటికప్పుడు నీరసం రావడము, నరాలకి చెక్కేయడము, చేయడము, ఆరోగ్యం బాగోపోవడం. మీరు కైలాసపురం ఎప్పుడు వచ్చారు? ఏంటండి గురుగారు? కైలాసపురం ఏ సమయానికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మొన్నకే ఫస్ట్ మొన్న సోమవారం కూడా వచ్చామండి, కింద సోమవారం. ఓకే, ఇప్పుడు వచ్చే సోమవారం రండి. మాస శివరాత్రి. నేను ఒక శక్తి కంకణము మీకు మంత్రించి ఇస్తాను, అది పెట్టుకోండి. నరాల బలహీనత పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వయస్సు సుమారుగా 50 దాటి ఉంటుందా? లేదండి, 43, 42 అలా ఉంటాయండి. ఒక పని చేయండి, కలిదోష నివారణ మూలమంత్రము హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని రోజుకు ఒక మాల జపం చేయండి. మీరు రేపటి నుంచి ప్రారంభించండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. కలిదోష నివారణ మంత్రంలో మీది వ్యవహార నామం కాబట్టి, వెంకటలక్ష్మి కాబట్టి, మృగశిరా నక్షత్రం, వృషభరాశి జాతకులు కాబట్టి ఈ హరే రామ మంత్రాన్ని ఒక మాల 108 సార్లు జపించండి. అలా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు ఎంత మార్పు వస్తుంది చూడండి. 100కు 100% సెట్ అవుతారమ్మా. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. టీవీ వైపు చూడొద్దు, ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్లోనే మాట్లాడండి. నాకు వినిపిస్తోందమ్మా. హలో, నేను చెప్తున్నాను కదా, మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారు, హలో హలో అంటూనే ఉంటారు టీవీ వైపు చూస్తే. ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. టీవీ మ్యూట్లో ఉందండి. మరైతే చెప్పండి ఎవరి గురించి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? అమ్మాయి గురించి అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 22/11/2001. టైం చెప్పండి అమ్మా. టైం తెల్లవారుజామున 5 అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. అండి గాయత్రి దేవి. ఎస్, అమ్మాయి కదా, మర్చిపోయాను. మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురూజీ. అడగండి తల్లి. అమ్మాయి వివాహం గురించి మాట్లాడదామని చేశాను గురూజీ. ఎక్కడ ఉంటారమ్మా మీరు? చీరాలండి. ఓకే, ప్రకాశం జిల్లా వస్తుందా? అవును గురూజీ. ఓకే, గురువారమేనా అమ్మాయి జన్మించింది? గురువారమేనండి గురూజీ. ధనిష్ట నక్షత్రము మకర రాశి వస్తుందమ్మా. అవును గురూజీ. వృషనామ సంవత్సరము కార్తీక మాసము. అలాగే తులా లగ్నము, 7వ రోజు జన్మించింది. వివాహం కొరకు అడిగారు, అంతే కదా? అవును గురూజీ. గురుబలం వచ్చిందా, ఎప్పుడు చెయ్యాలి? ఓకే, మీ గోత్రం ఏంటమ్మా? మౌద్గల్యస గోత్రం అండి. మౌద్గల్యస గోత్రము. ఇంట్లో శ్రీచక్రము గాని శివలింగం గాని ఉందా? శివలింగం ఉంది గురూజీ, శ్రీచక్రం లేదు. శివలింగం దగ్గర నంది, చిన్న నంది ఉన్నాడా? నంది లేదు గురూజీ, శివలింగం ఒక్కటే ఉంది. మీరు నందీశ్వరుని ఎప్పుడైతే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారో, చిన్నది ఉన్నటువంటి శివలింగానికి ప్రమాణపూర్వకంగా దానికి ప్రమాణం ఎంత అవసరమో అంత చిన్న నందీశ్వరుని తెచ్చి పెట్టుకోండి. ఒక సోమవారం అభిషేకం ప్రారంభించండి. మీ కూతురి వివాహ ప్రయత్నంలో ఆది దంపతుల దివ్య అనుగ్రహము లభించి అతి శీఘ్రంగా పాణిగ్రహణ అధికారము వారికి, కన్యాదాన ఫలితము మీకు దక్కే అవకాశం ఉంది. ఈ సంవత్సరము ఆ యోగము కనబడుతుంది. శివలింగము దగ్గర నందీశ్వరుని ఖచ్చితంగా పెట్టండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా, స్వర్ణలత గారా? జై గురుదత్త. శ్రీ గురుదత్త అమ్మా. స్వర్ణలత గారా? కాదమ్మా, పేరు చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సింహరాశి మఖ నక్షత్రం అమ్మా. మా మన్మంది
ఓకే మకా నక్షత్రం. అమ్మా జయ గురుదత్త. జై గురుదత్త శ్రీవత్స గురుగారు. మకా నక్షత్రము సింహరాశి. ఎవరిదమ్మా ఇది? మా మన్మణి గురుగారు. మన్మడి పేరు మణిది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈయనకు కొంచెము మాట సరిగ్గా రాదు గురుగారు. మాట్లాడుతూ కొంచెం నచ్చేస్తుంది. నత్తి వస్తుంది. కళ్ళు కూడా మంచిగా లేవు. చిన్నప్పటి నుంచి కళ్ళ ప్రాబ్లం ఉన్నది. ఈ ఆపరేషన్ అంటుండ్రు. ఇప్పుడు 18 సంవత్సరాలకు వచ్చిండు. దాని గురించి అడుగుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఓల్డ్ సిటీ నుంచి. ఓల్డ్ సిటీ నుంచి. మీ పేరేంటి? నా పేరు చంద్రకళ. చంద్రకళ. ఓకే. ఇప్పుడు ఆ వయసు ఎంత ఉంటుంది అబ్బాయిది? 18 వచ్చినాయి గురుగారు మన 23కు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండ్రమ్మా మీరు? చిన్నప్పుడు చూపించకూడదా? అంత ఆ ఏజ్ లో చెయ్యొద్దు, ఏజ్ రావాలని అన్నారు గురువు గారు. అలా కాదు తల్లి, ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, జనన మరణాల విషయంలో ఎప్పుడు వెనుకంజు పడకండి, తప్పనిసరిగా తెలిసిన పండితులను సంప్రదించండి అని ఎన్నో మార్లు చెబుతూ ఉంటాను కదమ్మా. నాలవేష్ట జనన దోషంలో జన్మించాడు, అందుకే అలా జరిగింది. మకా నక్షత్రము, నక్షత్రాధిపతి కేతువు, రాస్యాధిపతి సూర్యుడు. 18 దాటకూడదు, 18 దాటింది. ఇప్పుడు మీరు నేను చెప్తే భయపడతారు. ఎలా తల్లి? సరే, మీకు సమయం ఉన్నప్పుడు ఏదన్నా ఒక సోమవారం కైలాసపురానికి బాబుని తీసుకొని రండి అమ్మా. బాబుని తీసుకొని రండి. నేను మీకు అక్కడ చూసి బాబుని చూసిన తర్వాత ఏమి చెయ్యాలి, ఆ స్వామి నాకు ఏది చెప్తే నేను మీకు అది చెప్తానమ్మా. శుభం తల్లి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేము అరుణాచల క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26 ఓకే 11 ఓకే 2000 అండి. ఆదివారం సాయంత్రం 6:06కి. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అమ్మాయిదండి. అమ్మాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అరుణాచల స్వామి వారికి మా నమస్కారాలు తెలియపరచండి. ధన్యవాదాలు గురువు గారు. అమ్మాయి వివాహం గురించి అడుగుదామని. నిహారిక. ఇప్పుడు వస్తూ నేను దారిలో అరుణాచల ప్రధానార్చకుడు కార్తికేయన్ స్వామి గారితో మాట్లాడుకుంటూ కార్యాలయానికి వచ్చాను. ఒకసారి దర్శనానికి రండి అంటే, మీది మన దేవాలయం కైలాసపురానికి వచ్చారు కదా వాళ్ళందరూ. అప్పుడు ఏది మన కోటి పార్థివలింగాల సమయంలో వచ్చి ప్రధానంగా వారి కరకమలములచే 1,00,000 పార్థివలింగాలు అరుణాచలం నుంచి తీసుకొని వచ్చి వదిలేశారు కదా, ఎంతవరకు అయిందని అలా మాట్లాడుతూ వచ్చాను. మేము మళ్ళీ వస్తాము, మాకు రావాలనిపిస్తుంది ఆ దేవాలయం, తప్పకుండా రండి. చాలా సంతోషం. ఏమడిగారమ్మా? మీ ప్రశ్న ఏంటి? మా అమ్మాయి వివాహం గురించి సంబంధాలు చూస్తున్నాం గురువు గారు. ఓకే, అది వివాహం గురించి అడుగుదామని. ఆదివారము విక్రమనామ సంవత్సరము మార్గశిర మాసము 26 నవంబర్ 2000 6 గంటలకు ఉదయమా సాయంకాలమా? సాయంత్రం అండి. ఓకే, జ్యేష్ఠ నక్షత్రం వస్తుందా? అనూష నక్షత్రం గురువు గారు. నక్షత్రాలలో అనూష నక్షత్రం ఉండదండి, అనురాధ నక్షత్రం. అనురాధ. అనూష అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? తమిళంలో అనూష చెప్తారు. ఓ సారీ, వాస్తవానికి తమిళ్ కొంచెం తెరిమా, పూర్తిగా రాలేదు. వాస్తవానికి తమిళ భాషలో అనూష అంటారు. కరెక్ట్. అంటే అందు గురించి అన్ని ప్రాంతాలు తిరగాలంటారు. అప్పుడప్పుడు అన్ని ప్రాంతాలలో గొప్పతనం ఏమిటంటే, అందు గురించి అన్ని క్షేత్రాల దర్శనం ఎందుకోసం చేసుకోవాలంటే క్షేత్ర దర్శనం అవుతుంది, అక్కడ భాషా విధానంలో కొంత నేర్చుకొని వస్తాం కదా. ఒక్కసారి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 26 నవంబర్ 2000. మీరు ఇచ్చిన సమయము 6 గంటలకు సాయంకాలం అని చెప్పారు. అవునండి, 6. ఎస్. అనుషా నక్షత్రము 4వ పాదమే కదా? అవునండి గురుగారు. ఎస్. వివాహ ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు? అవునండి గురుగారు. ఓకే, మీరు ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరండి? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. వా, సూపర్. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీవెనలతోటి మీ కుటుంబంలో మంగళకరమైనటువంటి శుభ ఫలితాలు ఆరంభం కావాలని ఆశీర్వచనాలు. ఈ జాతకుల పేరు చెప్పండి అమ్మ ఒక్కసారి. నిహారిక. మీకేమవుతుందమ్మా?
అమ్మాయి అండి. ఓకే తల్లి, లగ్నము వృషభ లగ్నము, లగ్నంలో గురుశనులు, ద్వితీయ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో శుక్రకేతువులు సంచరించారు. మిగతా గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. సవ్యకాల సర్పదోషంలో ఉన్నారు. అంటే సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయా? సంబంధాలు ఇప్పుడే చూసాము, మొదలెడుతున్నాం గురువు గారు. మొదలు పెట్టండి. మొదలు పెట్టే ముందు ఒక్క పరిహారం చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న పరిహారమే చెప్పేస్తాను. మీ గోత్రము, అమ్మాయి పేరు, వీటితోటి అరుణాచలములో నందీశ్వరుడికి అభిషేకం ఎప్పుడు చేస్తారు? ఇది ప్రదోష కాలంలో అమావాస్య మాస శివరాత్రి మరుసటి రోజు. ఎస్, మాస శివరాత్రి మరుసటి రోజు అక్కడ ప్రదోష కాలంలో గోధూలి సమయంలో నందీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు 1 గంటను స్వామివారికి సమర్పించండి. ఆ అభిషేకములో వీలున్నంత వరకు అమ్మాయిని అభిషేకంలో పాలు పంచుకోమని చెప్పండి. అభిషేక తదనంతరము గంట నలుపు తాడు కానీ ఎరుపు తాడు కానీ వసతి ఉంటే నందీశ్వరుడి మెడలో కట్టుమని చెప్పండి, లేదా వారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. ఒక్కసారి గంట మ్రోగించి వదిలిపెట్టాలి. గంట మ్రోగించి వదిలిపెడితే మీ ఇంట్లో ఆ గంట మ్రోగి మంగళ వాయిద్యాల శుభ ఫలితాలు తప్పనిసరిగా ఆరంభమవుతాయి తల్లి. అరుణాచలేశ్వరుడు అలాగే అపిత కుచలాంబిక అమ్మవారి దీవెనలు మీ కుటుంబానికి దక్కాలని ఆశీర్వచనం. చాలా సంతోషం గురువుగారు, చక్కని విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇప్పుడు వచ్చే సోమవారం కూడా మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి రోజు మనం ముడుపుల పూజ చివరిగా చేస్తున్నాము సంతోష్ గారు. అంటే 11వ వారం మాస శివరాత్రి. ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, వివాహం కాని వారు, సంతానం లేని వారు, సమస్య ఏదైనా ఒకటే కోరికతోటి ముడుపు కట్టాలి. కాబట్టి మాస శివరాత్రి గడియలు సోమవారం కలిసి వస్తుంది కాబట్టి భగవద్బంధువులు పాలు పంచుకోండి. మనస్ఫూర్తిగా శుభ ఫలితాలు తీసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇది ఇవాల్టి శతమానం భవతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.